నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవానీ. కరీంనగర్ ఎస్ఐ ఆత్మహత్య ఉదంతం సామాజిక స్పృహను మేల్కొల్పాల్సిన విషాదం. నిజానిజాలు తెలియకముందే తీర్పులు ఇచ్చే సోషల్ మీడియా ట్రయల్స్ ఒక నిండు ప్రాణాన్ని ఎలా బలి తీసుకుంటాయి అనే దానికి ఇది ఒక పరాకాష్ట. చట్టాన్ని కాపాడాల్సిన చేతులు తన ప్రాణాన్ని తానే తీసుకోవడం వెనుక ఉన్న వేదన వర్ణనాతీతం. ఈ ఆత్మహత్య కారణం సోషల్ మీడియా, ఇతరుల్ని నిందించాలన్న ఆతృతే. కరీంనగర్ ఎస్ఐ భార్య అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే ఆమె మరణానికి కారణం భర్తే అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం ఒక నిలువెత్తు మనిషిని కుంగదీసింది. కనీసం విచారణ పూర్తి కాకముందే బాధితుడిని నిందితుడిగా చిత్రీకరిస్తూ సాగిన డిజిటల్ దాడి చివరికి ఇద్దరు పసిపిల్లలను అనాథలను చేసింది. పుట్టడు దుఃఖంలో ఉన్న వ్యక్తికి అండగా ఉండాల్సింది పోయి చుట్టుపక్కల వారు సోషల్ మీడియా నెటిజన్లు వేలెత్తి చూపడం అతడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మరి సోషల్ మీడియా ఆగడాలు ఆగేది ఎలా? వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేదే లేదా? అసలు దీనికి నియంత్రణ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. భవాని గారు నమస్తే. ఎస్ వినిపిస్తోంది. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు నేను చెప్పిన విధంగా చాలా వరకు, అంటే ఒక ఎస్ఐ విషయంలోనే కాదు, ఇప్పటి వరకు మనం చాలా వరకు చూస్తున్నాము. కొంతమంది ఏమో ఏడ్చుకుంటూ వీడియోలు పెడుతున్నారు. అంటే ఒకటేంటి అని అంటే, ఒక తప్పు జరిగింది అంటే ఇటు పోలీస్ స్టేషన్లో కోర్టుల్లో మనకి జడ్జిమెంట్ రాకముందే సోషల్ మీడియాలో ఒక జడ్జిమెంట్ అనేది వచ్చేస్తుంది. వీరిది తప్పు, వీరిది తప్పు, ఒప్పు అని చెప్పి మనకి రకరకాల వీడియోస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో వీటి వల్ల నిజంగానే ఒక మానసిక స్థైర్యం కోల్పోతున్నారు జనాలు. ఆ విధంగా సూసైడ్కి పాల్పడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలంటారు? భవాని గారు, మీకు అట్లా ప్యానల్ ఇతర మిత్రులు నమస్కారం. సరిగ్గా 75 నుంచి నేను జర్నలిజం ఉన్నాను. 50 ఏళ్ళు పూర్తి. అప్పట్లో సోషల్ మీడియా లేకుండే కానీ పాఠకులు లేఖలు రాసేవారు. 75 నుంచి నాకు ఈనాడు లేఖలు, అంతకుముందు ఆంధ్ర భూమిలో అయితే జనవాక్యం, ఇట్లాంటివి వచ్చేవి. నిజంగా చెప్పాలంటే నిజంగా సోషల్ మీడియా అది అప్పట్లో చాలా ప్రజా సమస్యల మీద రాసేవాళ్ళం. ఎందుకు చెప్తున్నాను, జర్నలిజంలో ప్రమాణాలు ఎంత దిగజారిపోయాయని చెప్పడానికి వస్తుంది. నాకు గొప్ప కోసం చెప్పడం లేదు. ఇప్పుడు 75లో ఇందిరాగాంధీని మన పొగుడుతూ బారువాని, డీకే బారువాని, దేవకాంత్ బారువాని, ఇందిరాయ ఇండియా, ఇండియా ఇందిరా అని అన్నాడు. దాని వ్యతిరేకంగా నాకు ఇప్పుడు 17 ఏళ్ల పిల్లవాడిని చాలా కోపం వచ్చింది. తప్పు కదా, ప్రజలు ఉంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు అన్నాడు కదా గురుదేవ పారవ్ గారు. అటువంటి ఇంకా ఇండియా ఎట్లయితుంది అని చెప్పి దానికి వ్యతిరేకంగా నేను ఒక లేఖ రాశాను. ఆ లేఖ కాస్త ఆంధ్రభూమిలో వ్యాసంగా ప్రచురించబడేది. గౌరవశాస్త్రి గారు అప్పుడు ప్రధాన సంపాదకుడు. అంటే నేను ఏమంటా అంటే, అట్లా ప్రజా సమస్యల మీద స్పందించడం తప్పు కాదు. వ్యక్తిగతమైన సమస్యల మీద ఎప్పుడు కూడా పత్రికలు ప్రచురణ చేయకపోయేవి, రాయకపోయేవాళ్ళం. రాస్తే కూడా దానికి బాగా స్క్రూటినీ చేసేవాళ్ళం. వ్యక్తిగత సమస్యల మీద అసలు రాకపోయింది. సోషల్ మీడియా లేని సమస్య చెప్తున్నాను. ఈ 50 ఏళ్ళుగా చూస్తున్నాను జర్నలిజం ప్రమాణాలు ఎంత దిగారిపోయినట్టు. సోషల్ మీడియా ఒక మంచి ఆయుధమే కాదట్లేదు. ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా సంస్థలు అమ్ముడుపోయిన సందర్భం చూసుకుంటే, ఇవాళ ఏదో పార్టీకో ఏదో దానికో అమ్ముడుపోయిన సందర్భం చూసుకుంటే, సోషల్ మీడియా ఒక రకంగా దీనికి కొరడా లాంటిది, తప్పలేదు. కానీ కొరడా ఏమైందంటే ఉరి శిక్షగా మారుతుంది, ఉరి వేసే కొరడాగా మారుతుంది. అందుకని సమస్య. కరీంనగర్ ఎస్ఐ విషయానికి వస్తే నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా జరగగానే దానికి వ్యతిరేకంగా మనం కనీసం కౌంటర్ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి కదా. తప్పు చేసిండు అని మనం నిర్ణయించుకోవడం వీల్లేదు కదా. ఇప్పుడు నిందితుడు, నేను అడ్వకేట్ కూడా చెప్తున్నాను, నిందితుడు నేరస్తుడు ఎప్పుడైతాడు కోర్టు చట్ట ప్రకారం కోర్టు నిర్ధారణ అయిన తర్వాత కాదు, అంటాక ముద్దాయి కదా. కనుక ముద్దాయిని మనం నిందితుడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి ఈ సోషల్ మీడియాలో. ఇంకా 3 అంశాలు ఉన్నాయి. ఒకటి డబ్బు, రెండోది బ్లాక్మెయిల్ చేయడం, మూడోది అంటే అందరూ అట్లా ఉండవు. అందరు సోషల్ మీడియా మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు. కానీ తమ్మునేల్ విషయానికి వస్తే కూడా ఒక్కోసారి లోపల ఉండే మ్యాటర్ వేరే ఉంటది, ఈ బయట తమ్మునేల్ పెట్టేది వేరే ఉంటుంది. చూస్తున్నాం ఏది. నేను దాదాపుగా రోజుకు ఒక 10-12 వీడియోలు ఇతర చాలా మన మీడియా సంస్థలకు ఇస్తుంటాను, యూట్యూబ్ ఛానల్. వాళ్ళు పెట్టి ఒక్కోసారి మద్దతించాల్సి వచ్చింది. నేను మాట్లాడింది అది కాదు కదా, కింద తమ్మునేలు ఎట్లా పెట్టాలి ఇది అంటే, సార్ ఏదో వస్తున్నాం సార్, లోపల మాట్లాడింది అదే వస్తుంది కదా మీకు అంటారు. ఏం తప్పైతుంది కదా, నేను మాట్లాడిన నా వ్యక్తిత్వం కించపరిచినట్టే కదా, నేను అలానే మాట్లాడకూడదు కానీ అంటారు. అందుకని ఇది చాలా పెద్దది. నేను ఏమంటున్నా అంటే, మీడియా అనేది ఒక కత్తి వంటిది. ఏదైనా సరే కత్తితో కూరగాయలు పోయొచ్చు, మిరకాయలు పోయొచ్చు కదా. కత్తి తప్పు కాదు, కోసే వాటికి తప్పు అంటున్నారు. సోషల్ మీడియా మంచికి ఉపయోగిస్తే మంచిది, చెడ్డకు ఉపయోగిస్తే ఇట్లా నిజ విలువైన ప్రాణాలు అంటారు. ఒక్కోసారి
ఒక మాట చెప్తాను, ఒక్కోసారి మనం కొంత పింఛన్ లేకపోతే కొన్నిసార్లు వాస్తవాలు బయటకు రావు. అది కూడా నేను ఒక జర్నలిజంలో దాదాపు 40 ఏళ్ల క్రితం ఒక వార్త రాశాను ఈనాడులో. ఏంటంటే ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే ఎస్ఐ దగ్గరికి పోతే చెప్పలే, సిఐ గారి దగ్గర ఆయన ఏం చెప్పలే. దొంగతనం జరిగితే ఎంత రికవర్ చేసింది సార్ సొమ్ము అంటే ఏం చెప్పలే. ఇక మొత్తంగా చూసుకుంటే అతడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. తప్పు చేయకపోయినా కూడా ఎదుర్కోవాల్సిన వస్తువు అవమానంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎస్ రామ్మోహన్ రావు గారు అదే చెప్తాను. ఏమంటున్నా అంటే లైఫ్ దెబ్బతిన్నట్టు ఏం చేయాలి వీడికి అని చెప్పి ఉదాహరణ అంటే మిగతా కేసు అంతా రాసుకుంటూ లాస్ట్ చివరిలో ఒక మాట రాశాను. ఏమనంటే ఒక దొంగ నుంచి ఒక 10 తులాల బంగారం రికవరీ చేశారని తెలుస్తున్నది అని ఒక మాట రాశాను. అది నేను అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టే వెంటనే తెల్లారి ఎస్ఐసి అందరికి వచ్చారు మా ఇంటికి లుంగి మీదనే. సార్ ఇట్లా రాశారు మీరు, మరి బాలేదు సార్, మేము అసలు 10 తులాల బంగారం కాదు 2 తులాల బంగారం రికవరీ చేసిన ఆ మాట వదిలే చెప్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఏమైందంటే పైన డిఎస్పీ ఎస్పీ పైనుంచి ఆదేశాలు ఇచ్చారు రికవరీ జరగమని. ఎందుకంటే 10 తులాలు దాటితే డిఎస్పీ వాళ్ళలోకి పోతుంది, ఏం సంగతి అని అన్నారు. అంటే మీరు మొదలే ఆ మాట చెప్పినట్టు అయిపోయేది కదా. అంటే ఇక అంటే ఏమైంది అంటే ఇట్లాంటి అప్పుడు కొన్నిసార్లు నిజాలు వస్తాయి కాదట్లేదు. ఇప్పుడు అది పోయింది. ఇక బ్లాక్మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిల్ మీడియా తయారైంది. ఒకనాడు జిల్లా ఒక 5-10 మంది జర్నలిస్టులు ఉంటే ఎక్కువ అంటున్నాను. మా మెదక్ జిల్లా జర్నలిస్ట్ సంఘాన్ని నేను ప్రెసిడెంట్ గా పనిచేసిన 8 మంది 9 మంది మా సంఘం అంతా కూడా. ఇప్పుడు ప్రతి మండల కేంద్రంలో 40-50 మంది ఉన్నారు విలేకరుల పేరు మీద, రకరకాల పేరు మీద, ఏదో పత్రిక ఏదో అక్రిడేషన్ ఉన్నది ఏముంది. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ పని ఒత్తిడి, రెండోది సంచలనం, ఈ 2 కావాలి. కనుక ఈ ఎస్ఐ కేసులో నేను ఇక్కడికి వస్తున్నాను. ఇది అనవసరంగా ఆయన బాధితుడు నిందితుడిగా మార్చే ప్రయత్నం చేసినాడు. ఇద్దరు చిన్నారులు పాపం చనిపోయిన భార్య చనిపోయిన ఆవేదనలో ఆయన ఉంటే అది విడిచిపెట్టి ఇప్పుడు చిన్నారులు ఇద్దరు అన్యాయం అని అనాథలు అయిపోయినారు, ఆయన చనిపోయారు. ఆయన వెర్షన్ తీసుకోవాలి కదా. ఎప్పుడు కూడా జర్నలిజం ప్రమాణాలు ఏముందంటే ఒక మాట రాసేటప్పుడు ఎదుటివారి వెర్షన్ తీసుకోవాలి తప్పనిసరి, ఎవరైనా కావచ్చు. అట్లానే ఎవరి ప్రైవేట్ బతుకు వారిది కాదు, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం. పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం టామ్ టామ్ అని శ్రీశ్రీ గారు ఎప్పుడు భాకర్ కనుక నేనేమంటానంటే ఒక నిందితున్న వేలెత్తి చూపించే బదులు మీ మీద ఆరోపణ వస్తుంది, మీరు ఏమంటున్నారు అని చెప్పి వెర్షన్ తీసుకుంటారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ అధికారి కావచ్చు, మామూలు వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవాళ ప్రైవేట్ జీవితాల్లోనికి సోషల్ మీడియా చొక్కేసి వస్తుంది. ఇది సరైనది కాదు. ప్రైవేట్ జీవితాలను పటాపంచలు చేస్తూ ఇవాళ అనేక రకాలుగా అంటే మన వంటిట్లోకి మన బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది సోషల్ మీడియా, సరైనది కాదని నా ఉద్దేశం. ప్రభాకర్ రెడ్డి గారు రామ్మోహన్ రావు గారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఈ ఎస్ఏ విషయమే కాదు, నార్మల్గా చూసుకుంటే మరి ప్రభుత్వానికి వీటిని కట్టడి చేయాల్సిన అవసరం లేదంటారా? ఎందుకంటే ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, ఇలాంటివి మనకి పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని దాగి ఉంటున్నాయి, కొన్ని కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ప్రతి గొట్టం పట్టుకునేవాడు విలేకరు అవుతున్నా. రెండోది ప్రతి వాడు సోషల్ మీడియా పేరు మీద ఇంత కఠినంగా శిక్షిస్తాం, సమస్య లేదు వీళ్ళ మీద అని చెప్పి ఆ మధ్య అంటే చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు చూసాం. అట్లానే అక్రిడేషన్ ఉన్న వాళ్ళు జర్నలిస్టుల, లేకపోతే రేపు పొద్దున మంచి రెప్యుటేషన్ ఉన్న పత్రికలలో మాత్రమే జర్నలిజం ఉందా అంటే అక్కడ కూడా బతికలేదు కదా. మనం చూస్తున్నాం కదా, 4-5 పత్రికలు చదివితే తప్ప అసలు వాస్తవం తెలుస్తుంది. కానీ గతంలో వార్తకు వ్యాఖ్యకు తేడా ఉంది. మనం నార్ల వెంకటేశ్వరరావు గారు కానీ, పొత్తుటి వెంకటేశ్వరరావు గారు కానీ, ఇతర చాలా మంది ఎడిటర్లు అప్పుడు వార్తకు వ్యాఖ్యను గోరా శాస్త్రి గారు లాంటి వాళ్ళ దగ్గర పనిచేసిన కనుక అప్పుడు వార్తకు వ్యాఖ్యకు తేడా ఉండే. వార్తను వార్తగా చూపించాలి, వ్యాఖ్య మనం ఏదైనా రాసుకోవచ్చు, ఎడిటోరియల్ రాసుకోవచ్చు, వ్యాసాలను రాసుకోవచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడు వార్తా వ్యాఖ్య కలగలిపోతుందమ్మా. అంటే వార్తను ప్రజెంట్ చేసే క్రమంలో వార్తగా పెడతలేదు. ఒక వార్తనే అన్ని పత్రికలు వేరు వాళ్ళు ఏ పార్టీకి అప్డేటెడ్ ఆ పత్రిక మీడియా ఛానల్ వాళ్ళు దానికి అనుగుణంగానే మలుచుకొని వార్తను చదువుతారు. కానీ ఇది తప్పంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనం కొన్ని విలువలు పాటించినప్పుడు వార్తను వార్తగా రాసి అదేమైనా కావచ్చు, తర్వాత ఎంక్వైరీలో నిజంగా చెప్పాలంటే మీడియా ఎంక్వైరీ తక్కువదేం కాదు, దాన్ని వద్దంటలేదు నేను. మీడియా ఎంక్వైరీ చాలా పెద్దది కూడా. నిజంగా కొన్నిసార్లు వాస్తవాలు బయటకు వస్తాయి. అక్కడ మసిబూసి బాలడిగాడి చేయడమో లేకపోతే నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తుంటారు కాదంటే. ఒక పెద్ద నాయకుడు సస్తా ఉంటది అనుకోండి ఏదైనా, అటువంటి అప్పుడు అక్కడ మన అసలు సంఘటనలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుండవచ్చు. అటువంటి అప్పుడు మీడియా పాత్ర పెద్దది అంటున్నాడు. మీడియా ఇన్వెస్టిగేషన్ కావాలి, కొన్నిసార్లు స్ట్రింగ్ ఆపరేషన్స్ కావాలి కాదట్లేదు.
కానీ ఇది పక్కదారి పెట్టి వ్యక్తిగత జీవితాలకు చొరబడి వ్యక్తులను నాశనం చేస్తున్నది సరైనది కాదంటున్నాం. కానీ ఈ రెండింటి మధ్యన ఒక సన్నటి గీత ఉంది. ఈ గీత ఎవరి విలువలను కాపాడుకోవాలంటే మనకు దాన్ని మన స్వీయ నియంత్రణ వల్ల సాధ్యమవుతుంటున్నాను. నియంత్రణ సాధ్యమా అంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా తప్పే అంటే తప్పే కదా, అంత బాగుందంటే అంత బాగాలేదు. కనుక దాని డబ్బుల కోసము లేకుంటే రేటింగ్స్ కోసము టీవీ ఛానల్ ఎట్లా చేస్తున్నాయి, సోషల్ మీడియాలో రెండు రకాలు రాతలు కానీ లేకుంటే వార్తా ప్రసారంలో మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ చాలా పొరపాటు చేస్తుంది. ఇది స్వీయ నియంత్రణతో పాటు కొంత నియంత్రణ ఉండాలి. అందుకని ఈ రెండింటి మధ్యన సన్నటి గీత ఉంటుంది. ఏది కొంచెం ఎక్కువైనా సరే మరి సోషల్ మీడియాను మొత్తం అని చెప్పి ఎవరి మీద వాళ్ళని కేసులు పెట్టవచ్చు, అది పెడుతుంటారు కదా. మనం చూసినాం సోషల్ మీడియాలో వాట్సాప్ ఇతరత్ర వీటిలలో ఫార్వర్డ్ చేసిన వాడు కూడా శిక్ష కూడా చెప్పి ఆ మధ్యన సుప్రీంకోర్టు దాకపోతే కాదు, మీరు వాళ్ళని కాదు ఎవరైతే ఆర్డర్ వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకోండి చెప్పి సుప్రీంకోర్టు కూడా అన్నారు. అందుకనే ఇవన్నీ చూస్తే న్యాయవాది అని చెప్పేసి ఎవరి నియంత్రణ కాకుండా ఎవరి మన పరిధిలో వాళ్ళు దాంట్లో మాత్రం ఎవరిదైనా తప్పే మీరు నియంత్రణ అవసరం. ఓకే రైట్. అదేవిధంగా మాధవరెడ్డి గారు ఉన్నారు, సైబర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్. నమస్తే అండి మాధవరెడ్డి గారు. నమస్కారం అండి. ఎస్ నమస్తే మాధవరెడ్డి గారు. కరీంనగర్ ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి కూడా చూస్తే మనం ఒక సోషల్ మీడియా ఒక ముఖ్య కారణంగా చూడొచ్చు. అయితే ఎస్ఐ ఆత్మహత్య కాకుండా కూడా ఇంకా చాలా విషయాలు కూడా మనకు బయటకు వస్తున్నాయి. మొన్న జరిగిన వైష్ణవి విషయం కావచ్చు, అదేవిధంగా చాలా విషయాలు కూడా మొత్తంగా అంటే సోషల్ మీడియా అనేది ఒక గోప్యత లేకుండా వ్యక్తిగత విషయాల్లోకి తొంగి చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ అదేవిధంగా మరి దీన్ని కట్టడి చేయడం ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు? ఫస్ట్ పాయింట్, ఇది చాలా బాధాకరమైన విషయము. ఇట్లా సోషల్ మీడియాలో మీడియా జడ్జిమెంట్ ఇవ్వడం చాలా దారుణము. అండ్ నిజంగానే ఈ విషయం ఏదన్నా ఉంటే అది పోలీసులు కోర్టులు తేల్చాలి. అండ్ సేమ్ టైంలో నేను ఇవే వీడియోలు కొన్ని చూసినాను, మీరు చెప్పినట్లు వైష్ణవి కానీ లేకపోతే కరీంనగర్ కానీ. సో ఖచ్చితంగా కొన్ని చట్టాలు చేసి ఇట్లా ప్రీ జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళందరినీ ఏదో విషయంలో కట్టడి చేయకుంటే ఇది ముందు ముందు చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. అండ్ సేమ్ టైంలో విషయం ఏంటంటే చట్టం ద్వారా కంటే దాన్ని అంటే ఒక విద్యా వ్యవస్థ నుంచి మేబీ ఒక 5 ఏళ్ళు పెట్టచ్చు, 10 ఏళ్ళు పెట్టచ్చు. సో మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఒక చిన్నప్పటి నుంచి స్కూల్ లెవెల్లోనో లేకపోతే ఆర్గనైజేషన్ లెవెల్లోనో చెప్పించగలిగితే బాగుంటుంది అన్నట్టు. సో అట్లా సో ఖచ్చితంగా ఇది అవాంఛనీయమైన సంఘటన. సో ఏమి తెలియకోకుండా సోషల్ మీడియాలో ఎవరంతా వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ అంటే వాళ్ళు నిర్ణయిస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చింది రాయడము చాలా మంచిది కాదు. పోలీసు వాళ్ళు సుమోటా కిందగా తీసుకొని కూడా కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇటువంటి వాటికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? సో ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, కొన్ని చట్టాలు చేయాలి. జ్యుడిషియరీ లేకపోతే పోలీస్ పరిధిలో ఉన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయకూడదని ఒకటి. సెకండ్ థింగ్, సేమ్ టైంలో మనకి ఏ విషయం మాట్లాడాలి ఏ విషయం మాట్లాడకూడదు అనే అవగాహన ప్రజల్లో తేవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. సేమ్ టైంలో విద్యాలయాలు కానీ లేకపోతే కంపెనీలు కానీ ఇట్లా కంటిన్యూస్ గా ఇలాంటి విషయం మీద చర్చ జరగాలి. లేకపోతే చాలా కష్టం అవుతుంది అన్నట్టు. ఇది లేకపోతే ఇష్టం వచ్చినట్టు రాసినట్టు ఇంతకుముందు ఏదో వీధుల్లోనూ లేకపోతే కొలాయిల దగ్గర తిట్టుకుంటున్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు అన్నట్టు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఇది జరగకూడదు ఇలాంటివి. సో ఆలోచించి వాళ్ళ పరిధిలో ఏదన్నా ఉంటే ఆలోచించాలి. ఒకవేళ ఏదన్నా సైకాలజికల్ గా విశ్లేషణ ఇట్లా చేయడం బెటర్ కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేయడము ఇవన్నీ చాలా అవాయిడ్ చేయగలిగినవి. ఇప్పుడు ఆమె ఎందుకు చనిపోయింది ఏం చనిపోయింది అనేది పోలీసు వాళ్ళు నిర్ణయిస్తారు, కోర్టు నిర్ణయిస్తుంది. ఈ సోకాల్డ్ మీడియా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ ఎవరు నిర్ణయిస్తారండి? కాదు కదా, తప్పు కదా. అదే విధంగా చూసుకుంటే మాధవరెడ్డి గారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు జనరేషన్లో చాలా వరకు ప్రజలు కూడా ఇటువంటి వీడియోలను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అక్కడ తప్పు ఎవరిది అని తెలుసుకోకుండా జడ్జిమెంట్ మనకి సోషల్ మీడియాలో ముందుగా వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటిని ప్రజలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మరి ప్రజల్లో ఎటువంటి మార్పు రావాలంటే? ప్రజలు ఎంకరేజ్ అని ఏమి ఉండదు. ప్రజలు ఏది చూపిస్తే అది చూస్తుంటారు అన్నట్టు. అసలు చూపించే వాళ్ళకి తెలివి ఉండాల. మెయిన్ గా ప్రజలు ఏముండదు కదా. అవును కరెక్టే, కానీ ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు అవును కరెక్టే, బట్ ఇలాంటి వీడియోలు ఎప్పుడైతే పోస్ట్ చేయడం జరుగుతుందో వాటికి లైక్స్ కానీ వ్యూస్ కానీ పెరిగిపోతూ ఉన్నాయి. యాక్చువల్ గా చెప్పాలంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మేము సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తే మేము మాట్లాడితే ఒక 10 రోజులకు 10 వ్యూస్ కూడా రావు.
అవే ఈ అగోరి అని పచ్చళ్ళని ఇంకా లేకపోతే ఇంకోటి లక్షల వ్యూస్ వస్తాయి. మ్మ్. సో ఎంటర్టైన్మెంట్ ఎగ్జైట్మెంట్ ఉండేదాన్ని చూస్తారు ఆటోమేటిక్ గా. అంటే వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తే వ్యూస్ వస్తాయని ఇలాంటివి చేస్తున్నారు అన్నట్టు. ఓకే. సో వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, పోస్ట్ చేసే వాళ్ళకి కానీ కామెంట్ చేసే వాళ్ళకి కానీ. ఇంకా మీకు ఐడియా ఉంటుంది, మ్మ్. మనం మాటల్లో చెప్పుకోలేని తిట్లు నిజంగానే ఒక శత్రువు ఎదురుగా కనిపిస్తే అలాంటి తిట్లు తిట్టాడు అన్నట్టు. అలాంటి ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో తిడుతుంటారు అన్నట్టు. రైట్. ఓకే మాధవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. నమస్తే అండి ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు వినిపిస్తుంది నా వాయిస్ మీకు? ఎస్ బండారు రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ప్రభాకర్ రెడ్డి గారు వినిపిస్తుందా అండి నా వాయిస్ మీకు? మీ వాయిస్ వినిపిస్తుందమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పుడు క్లియర్ గానే ఉందా నా వాయిస్ మీకు? బాగుంది. ఓకే. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ ఘటనలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఘటనలు మనకి పునరావృతం అవుతూనే ఉన్నాయి, వీటికి అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి అని అంటారు? ఇది అడ్డుకట్ట వేయడం అనేది సాధ్యం కాదమ్మా. ఎందుకంటే ఎవరు ఏమి ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కానీ, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కానీ, ఒక పర్టికులర్ ఏరియా వాళ్ళు కానీ బిహేవియర్ కాదు ఇది. జనరల్ గా ఇప్పుడు అందరి చేతుల్లో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా యాక్టివ్ గా ఉండాలని చెప్పి దానికి దీన్ని ఉపయోగించుకొని అది అంటే కమ్యూనికేట్ చేయడం అంటే ఒకరికొకరికి షేర్ చేసుకోవడం. దాంట్లో పర్టికులర్ గా న్యూస్ వర్ది అంటారు. అంటే మనం ఇది చేస్తే ఎవరైనా చదువుతారు, లేకపోతే ఎవరైనా దీన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది విషయాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఎందుకు మీరు చెప్పిన ఈ ఎస్ఐ గురించి వస్తే, అతనే ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక పోలీస్ అధికారిగా ఆ ఏరియాలో కొంచెం తెలిసిన వాడుగా ఉన్నాడు కాబట్టే అంత సెన్సేషన్ చేశారు. అదే అతను ఒక మా సామాన్య కుటుంబీకుడు అయి ఉండి వాళ్ళ ఉండింటే దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఒకవేళ పట్టించుకున్న ఆ ఊరోళ్ళు, ఆ అమ్మాయి ఆయన భార్య వాళ్ళ ఊరోళ్ళు ఏమన్నా అంటే అది ఆడికి ఆగిపోయింది. అలా కాకుండా ఇక్కడ అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయాడు. అందులో రెండవది గ్రామాలలో ఎస్ఐకి కొంచెం పబ్లిక్ లో టచ్ ఉంటుంది అనమాట. అలాంటి వాడికి గురించి మాట్లాడాలంటే ఉత్సాహంగా చూపిస్తారు ప్రతి ఒక్కరు. అది ఉత్సాహం చూపించడమే కాకుండా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓహో, ఈ పలానా ఎస్ఐ చేశాడంట, ఈయన పలాని పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ ఆఫీసరు, ఇతని పేరు ఇది, ఇతను గత అంటే అతని బ్యాక్గ్రౌండ్ బట్టి వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దాని దురదృష్టం ఏంటంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయి పేరెంట్స్ తప్పు పట్టలేదు అతన్ని. అతను ఆ దహన సంస్కారాలకు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో గ్రామస్తులు ఎవరో వాళ్ళని సూటిపోటి మాట్లాడుతుంటే కూడా ఆ ఎస్ఐని వాళ్ళ అల్లుడిని ప్రొటెక్ట్ చేశారు. వాళ్ళ అల్లుడి దగ్గరికి రాకుండా చేశారు. అదంతా అయిపోయింది. కానీ ఈ సోషల్ మీడియాతో స్టార్ట్ అయిన తర్వాతనే అతనికి బాగా మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకుంటే లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి ఇది ఈ సోషల్ మీడియా విచ్చలవిడితనం అనొచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకప్పుడు అమెరికాలో దీని గురించి చెప్పి, అంటే మిగతా యూరోప్ లో ఉండొచ్చు, అమెరికాలో న్యూస్ పేపర్ వాళ్ళు వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకునే దానికో, వాళ్ళ బిజినెస్ పెంచుకునే దానికో న్యూస్ ని సెన్సేషనలైజ్ చేసేవాళ్ళు అనమాట. సెన్సేషన్ చేయడం అంటే కుక్క మనిషిని కరిచింది అంటే సెన్సేషన్ ఉండదు, మనిషి కుక్కను కరిచాడంటే సెన్సేషన్ గా ఉంటుంది. అట్లా న్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏ న్యూస్ అయితే చదువుతారో, ఏ ఇంట్రెస్ట్ కలుగుతుందో అలాగా. ఒకప్పుడంట అమెరికాలో ఈ వాళ్ళ కాంపిటీషన్ ఏ లెవెల్కి పోయిందంటే వీళ్ళే న్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు. అంటే హత్యలు చేయడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, ఇంకోటి ఏదైనా చేపించి దాన్ని ఒక వారం రోజుల పాటు న్యూస్ వేసుకుంటూ దాన్ని చిలువలు పొలవలుగా వండి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు అంటే వాళ్ళ సర్క్యులేషన్ పెంచుకునేదానికి, వాళ్ళ బిజినెస్ పెంచుకునేదానికి. ఇప్పుడు సర్క్యులేషన్ కాదు కానీ ఈ లైక్స్ పెంచుకునే దానికి చేయడం ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో. ఒకరికొకరికి ఏం ఖర్చు లేని విషయం కదా, ఒక్క పైసా ఖర్చు లేదు. అందులో ఈ వాట్సాప్ లో మెసేజ్లు పోతున్నా, సోషల్ మీడియాలో మెసేజ్లకి ఎక్కడ కూడా ఒక ముందు SMS కన్నా డబ్బులు ఉండేది కానీ రూపాయి. ఇప్పుడు ఒక పైసా కూడా అవసరం లేదు. ఎన్నైనా మెసేజ్లు పెట్టుకోవచ్చు, ఎన్నైనా ఎంత మల్టిపుల్ చేసుకుంటూ పోవచ్చు. ఖాళీగా కూర్చునే వాళ్ళకి ఇది బాగా చేతి నిండా పని అనమాట. అది అవాయిడ్ చేయాలంటే భవిష్యత్తులో అవేర్నెస్ ఒకటే నాకు తెలిసి ఇట్లా చేయకూడదు అనేది వాళ్ళకి కలిగినప్పుడే జరుగుతుంది. లేకపోతే మాత్రం ఈ కొంచెం సమాజంలో
ఒక ప్రత్యేకమైన పొజిషన్ లో ఉండేవాళ్ళు, అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, లేకపోతే సినిమా వాళ్ళు అయితేనేమి, వీళ్ళకి ఎవరైతే కొంచెం వాళ్ళ ఫేస్ వాల్యూ ఎక్కువ ఉందో వాళ్ళపైన ఇలాంటి వార్తలు తయారు చేయడం అనేది ఎక్కువ అయిపోతుంది. ఎస్, అదేవిధంగా చూస్తే ఇప్పుడు సోషల్ మీడియా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అసలు అంటే ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఎస్ఐ అయినా కావచ్చు, ఎవరైనా కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. అనుమానం భరించలేక, అవమానాన్ని భరించలేక, తాము తల ఎత్తుకొని తిరగలేక ఒక సూసైడ్ అనే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ 2 పిల్లలు అనాథలయ్యారు. మరి వీరికి అసలు ఎవరు బాధ్యులు అనుకోవాలి? ఎవరు సమాజం బాధ్యులు అనమాట, అంతే. ఇప్పుడు ఎందుకంటే సమాజం అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు అందరూ కలిసి సమాజం అంటాం. ఈ సమాజంలో వీళ్ళ బిహేవియర్ బట్టి అతను ఎఫెక్ట్ అయ్యాడు. బట్ మా ముందు కాలంలో చెట్టు కింద కూర్చొని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు చెట్టు కింద కూర్చోకుండా సెల్ ఫోన్ లో చేస్తున్నారు ఆ పని. దాని ఇంకొకటి ఏంటంటే రీచ్ పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ దగ్గర ఊరోడు కాకపోవచ్చు, ఆ జిల్లా వాడివి కాకపోవచ్చు, ఆ రాష్ట్ర వాడివి కాకపోవచ్చు, నువ్వు ప్రపంచంలో నువ్వు మాట్లాడవచ్చు, అది దాన్ని. కానీ దురదృష్టం ఏంటంటే అయిపోయినా కారణమైనా కూడా అతనికి మనోధైర్యం తగ్గిపోయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు చూడండి, ఈ డ్రగ్స్ విషయంలో కానీ, ఈ యాక్సిడెంట్ విషయంలో కానీ, ఇట్లాంటివి ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే పిచ్చి పిచ్చిగా షేర్ చేస్తా పోతారు. దాన్ని షేర్ చేయడం వల్ల నష్టం ఎంత ఉంది, లాభం ఎంత ఉంది అని ఎవరికి పట్టదు. అది మేము చేశాము, ఎంతమంది చదువుకున్నారు, ఇంకా కొంతమంది అయితే లైక్స్ ఎన్ని వచ్చినాయి. ఈ విధంగా ఉన్న పరిస్థితిలో ఇది ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు చాలా సార్లు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కూడా వీళ్ళు చేయొద్దు అని వాళ్ళు ప్రొహిబిట్ చేస్తున్నారు. ఇలాంటివి సర్క్యులేట్ చేయకూడదు, వాళ్ళ గురించి రాయకూడదు అని. కానీ ఎవరు చేస్తారు? అది ఎంత లాజికల్ గా పోయి ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది, ఎవరు చేశారు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎట్లా ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళని ఎట్లా హౌ టు బ్రింగ్ దెమ్ టు లా అనే దానికి అంత సులభం కాదు. కాబట్టి ఈ విచ్చలవిడితనం ఉందన్నమాట. ఓకే, బండారు రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు జరుగుతున్న ఘటనలను చూస్తుంటే సోషల్ మీడియా ఛానల్స్ అనేవి ఒక నైతికత విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తోంది అనుకోవచ్చు అంటారా? గారు చెప్పినట్లు 2 విషయాలు గమనించాం. ఏదైనా సరే కొన్నిటికి పరిష్కారం లేని సమస్యలు ఏముండదు, కానీ పరిష్కారం ఉంటాయి. న్యాయవ్యవస్థలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి కుటాలు ఎవరి కానీ, ఇట్లాంటివి అనవసరంగా రాకుండా కానీ ఆ కుటుంబ సభ్యులు ఏమైనా చర్య తీసుకుంటే మొట్టమొదటి ఎవరు రాస్తారో వాళ్ళని చేసి పెట్టాం. ఫస్ట్ వార్ధక్యం ఒకటి, సాగు, రెండింటికే పరిష్కారం లేవు. మిగతా అన్నిటికీ మానవ నిర్మిత సమస్యలు పరిష్కారాలు ఉంటాయి. సోషల్ మీడియా అంటే ఇప్పుడు విస్తృతి పెరిగింది అంటున్నాను. ఒకనాడు మీరు చూస్తే ఎంతమంది చూసుకుంటే మనకు ఊళ్ళల్లో అరుగుల మీద కూర్చునే బామ్మలు, నాన్నమ్మలు, వాళ్ళు వీళ్ళు కూర్చునే వాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పక్కింట్లో ఏం జరిగింది అనే విషయాలు ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు. అది కూడా సోషల్ మీడియా ఒకరికి చెప్పాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకటికి 4 ఇంటారు. కోడలు అత్తను కొట్టిందను, అత్తను కోడలు కొట్టిందను, ఇట్లా పక్కింటి విషయాలు మాట్లాడుకుంటే ఆ ఊరికి పరిమితమయ్యి ఆ ఊర్లో స్ప్రెడ్ కావడానికి టైం ఎక్కువ పట్టేది. అంటే ఒక దగ్గర మౌఖికంగా సుఖాలు వ్యాపించింది కదా. అట్లా ఇప్పుడు ఎప్పుడైంది సోషల్ మీడియా విస్తృతి ఎక్కువైంది. దాంతో ఏమైంది, ఇవాళ ఒక రాగానే పూర్తిగా సవరగుడ్డ ఫార్వర్డ్ చేసేస్తున్నాం. చాలా మంది చూస్తున్నాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్లిక్ మీరు నొక్కండి, పలానా డబ్బులు వస్తాయని మెసేజ్ వచ్చింది అనుకోండి, మీరు నొక్కేస్తారు. నొక్కేస్తే అమాయకుడు పడైపోయి డబ్బులు పోగొట్టుకుంటున్నాడు కదా. అందుకని మనం ఏదైనా ఒక మెసేజ్ మన దగ్గర వస్తే అది వాస్తవం కాదా తెలుసుకోవాలి. వట్టిగా ఫార్వర్డ్ చేయదు, డబ్బులు లేవు కదా ఫార్వర్డ్ చేయదు. రెండోది ఆసక్తి కూడా నేను చెప్పి చూసేవాడిని బట్టి చేసేవాళ్ళు ఉంటారు. చేసేవాడు తప్ప చూసేవాడు తప్ప అని నేను చెప్పాను కదా. కత్తితో కూరగాయలు గురించి, మెడకాయలు గురించి. కత్తి తప్పు కాదు, కోసేవాడి తప్పు, కోసేవాడికి సిగ్గుంది. ఇక్కడ ఏమవుతుందంటే 2 విషయాలు మాట్లాడతారు. సీసీ కెమెరాలకు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా నేర విచారంలో చాలా సులువైంది కూడా. ఒకనాడు సీసీ కెమెరా అయితే మనకి ఎవరైతే మీరు చెప్పాను ఆంగ్లం కూర్చునే బామ్మలు వీళ్ళు పొద్దున ఎవరైనా మన ఊరికి వచ్చిందా, ఈ రోడ్డు ఎప్పుడు పోయిందా అంటే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా సీసీ కెమెరాలు చాలా సమాచార విస్తృతి కూడా పెరిగింది కదా. అందుకని రెండు సోషల్ మీడియా, సీసీ ఒకనాడు మనకు ఉన్నతి ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం పడింది ఏది మీడియా రావడం. దాంతో పాటు రెండోది అభ్యర్థి ఎట్లా ఉంటుందో చెప్తాను. ఉదాహరణ నేను వ్యక్తిగతంగా ఇటువంటి విషయాలు మీరు మాట్లాడేది యాక్చువల్గా ఇది ఒక సామాజిక సమస్య కాదని ఇందులోకి వచ్చాను. కానీ చాలా వ్యక్తిగతంగా విమర్శలు చేసేవాళ్ళు, ఫలానా వాడు ఇట్లాట, ఫలానా వాడు అట్లాట అని మాట్లాడే విషయాలు నేను జోక్యం చేసుకున్నాను. కానీ ఆ మధ్య మన బోటీడీకి అని పెద్ద ఎత్తున తిట్టుకున్నాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి.
తీసుకుంటే ఒక ఛానల్ వాళ్ళు ఏమన్నా సార్ సార్ బోసిడీకి అంటే అర్థం చెప్పండి సార్ అంటే చిన్న ఒక 4 నిమిషాలు 3 నిమిషాలు చెప్పి అర్థం ఏంటంటే నేను మర్చిపోయాను అసలు బోసిడీకి అర్థం చెప్పండి ఇప్పుడు నేను చెప్పలేని పరిస్థితి. అప్పుడు అంతా పరిస్థితులు చేసి చేస్తే మాట్లాడితే అది నా మొత్తం వ్యూస్ లో ఇప్పటికీ అది ఎక్కువనే ఉన్నది. ఇప్పటికీ చెప్తుంటారట చెప్తుంటారు సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ సార్ మీరు మీ మంచి విషయాలు మాట్లాడతారు అవన్నీ మొదలై ఇదే వస్తుంటారు అంటే నేను అక్కడికి భూతేం చెప్పలే. భూత పదానికి అర్థం ఏం చెప్పిన ఎందుకు మాట్లాడుకుంటారు వీళ్ళని మీకు చెప్పిన అంటే ఏమైందంటే ఖాళీ మనసులో ఖాళీ మెదడులో ప్రజలు కూర్చుంటారు. ఈ సోషల్ మీడియా పిచ్చిలో పడడం వల్ల ఏమవుతారంటే చూసే వాళ్ళ వ్యూస్ ఎక్కువ ఉంటున్నారు. లక్షల వ్యూస్ వస్తున్నాయి. మీరు చెప్పాను పనికిరాని విషయాలు లక్షల వ్యూస్ వస్తాయి. మదర్ మన పవన్ గారు చెప్పారు కదా పనికొచ్చే విషయాలకు ఒక వ్యూ రాదంటున్నారు. అందుకే చెప్పండి సామాజిక ఉద్యమంలో మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటి వ్యతిరేకంగా మనం మంచి వీడియో చేస్తే కూడా ఎవరు చూస్తున్నారు. కానీ అదే ఫలానా శివాలయంలో నిధులు ఉన్నాయా కింద పెట్టింది అనుకోండి కదా ఇంట్లో శివాలయం గురించి మొత్తం వచ్చాం. ఆలయాల మీద కానీ లేకపోతే కొన్ని పురాతన మన పురావస్తు శాఖ వాటిలో కానీ వీళ్ళు ఇటువంటి వాటిని ప్రచారం చేస్తుంటే ఏమైతే ఎక్కడికి పోయి అక్కడికి పోయి చూసిన సందర్భం అక్కడికి పోయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య దేవాలయాలకు కూడా దేవుళ్ళకు కూడా ప్రచారం అవసరం అవుతుంది. దాంతో ఏం చేస్తున్నారు ఆ దేవుని మహిమ లేకుంటే అక్కడ ఫలానా జరుగుతుంది అని చెప్పి ఓనర్ కంటే సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతున్నది. దాంతో ఏమైతే అంటే ఆ గుళ్ళు గోపురాలకు విలువ కానీ వాళ్ళు సోషల్ మీడియా వాడుతున్నారు. వాళ్ళు కూడా అంటే చెప్తున్నా కానీ రాజకీయ నాయకులకు మనుషులకే ప్రచారం దేవుళ్ళకి కూడా ప్రచారం అవసరం అవుతుంది. కనుక దేవుళ్ళ ప్రచారం కావాలంటే ఇటువంటి సోషల్ మీడియా ప్రధాన మీడియా పట్టించుకోకపోవచ్చు. ఒక దేశం వచ్చే ఒక్కన వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి వస్తూ అంటున్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం ఉంటుంది కాబట్టి ఇవాళ ఇంట్లోకి వచ్చి మనం మెయిన్ పెంచాలని ఒక 2 రోజులకు 3 రోజులకు వీళ్ళు వైద్యంగా తప్పని పరిస్థితి తీసుకొస్తున్నారు. చూస్తారు నిన్న కొన్ని విషయాలు మీ సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి స్క్రోల్ అవుతున్న విషయాలు మెయిన్ మీడియా నిన్న మొన్న మనకు వాటి ప్రసారం చేసే అందరూ చూస్తాం కదా. అంటే వాళ్ళకి కూడా ఒత్తిడి ఎట్లా వచ్చేసింది అంటే సోషల్ మీడియాలో వస్తున్నది వీళ్ళు ఇంకా పలానా స్వతంత్ర టీవీ అంటాం ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం కనుక రావడం లేదా అంటే మనం కూడా బయట కావాల్సి వస్తుంది. ఎందుకంటే చూద్దాం వాడు పంచొచ్చాడు అవుతాయింది కాకపోయింది కానీ మనం కూడా ప్రసారం చేద్దామని వాళ్ళ ఇంటర్వ్యూ ప్రసారం చేయడం మాట్లాడడం చూస్తున్నాం కదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నాం. ఇక్కడ ప్రియనే ఒకటి. రెండోది సోషల్ మీడియాను మొత్తం కట్టడి చేయడం అంటే అందరినీ కంట్రోల్ చేయడం కదా. ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయని చెప్పి రోడ్ల మీద ట్రాఫిక్ అంతా ఆపేసి ప్రతి వాడిని చర్య పరీక్ష చేయలేదంటే ఇది కూడా సోషల్ మీడియాలో నిజంగానే ఏదైనా దృష్టికి ఎవరైనా పరువు నష్టం వేసేదా కాకుండా నా మీద వీడు అవాకులు పేరు రాసిండు కానీ ఆ ఎస్ఐ లాంటి వాడు ఫిర్యాదు చేయాల్సిందండి. ఎస్ఐ పిరికిగా అప్పాటి చేస్తున్నారు కానీ ఫిర్యాదు చేయాల్సిందే. కొన్నిసార్లు ఏమంటే అమ్మా నైతికత అడ్డం వస్తుంది. కొన్నిసార్లు చాలా మంచి వాడు కూడా బాధపడే పరిస్థితి. ఒక మాట చెప్తా ఎప్పుడు కూడా మగవాడు మంచి ఆఫీసర్ కావచ్చు మంచి అడ్వకేట్ కావచ్చు మంచి డాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి అవినీతి ఆరోపణ వచ్చింది అనుకోండి కూలిపోతారు. మంచి నిజాయితీ పరుడికి అవినీతి పరుడని మన లేడీస్ మీద చాలా వరకు ఏం చేస్తారు వీళ్ళు మగవాడైతే అవినీతి ఆరోపణ చేస్తారు ఆడవాడైతే శీలం మీద ఆరోపణ చేస్తారు. మంచి డెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా లేకపోతే గౌరవం ఉన్నవాడు కానీ వాళ్ళు పాప లేడీస్ ఏం చేస్తారు ఇటువంటి అపవాదం కింద మీద ఆత్మహత్య చేసుకుంటాం పరిస్థితి. మనం ఒక పెన్ను పెడుతున్నాం లేకుంటే ఒక వీడియో ప్లే చేస్తున్నాం అంటే మన మీద ఎంత బాధ్యత ఉండాలి సోషల్ మీడియా మీద నేను అంటున్నాను. ఇక్కడ సామాజిక బాధ్యతగా ఉన్న సోషల్ మీడియా అనేమో సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నిస్తుంది. సమాజాన్ని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళని ఉంటారు వాళ్ళు ప్రపంచంలో వాడి వ్యూస్ కోసం కానీ లైక్స్ కోసం కానీ లేకపోతే వాడు డబ్బులు వస్తాయి వాడికి. ఇప్పుడు చాలా మంది నిన్నవాడు దాకా కొండ పొద్దు ఉత్తరవేలు అయినట్టు నిన్నవాడు దాకా 4 మాటలు చెప్పేటోడు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటున్నాడు. ఒక 2 నెలలలో వ్యూస్ పెంచుకోవడానికి అడ్డగోలు తమ్ముడు పెట్టేస్తున్నాడు అడ్డగోలుగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు వాడు మాట్లాడుతుంటాడు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు అంటే అని కింద పెడతాడు. ఏం చేసిండో మనకు తెలుసు కానీ వాళ్ళు ఏముండదు ఆ లోపలికి పోతే మన కింద దాని దృష్టి అనుకుంటాం చూస్తున్నాం. అంటే ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ వ్యక్తిగత విషయాల మీద కానీ ఇట్లాంటి తమ్ముడు పెట్టేసి ఆసక్తి కలిగించి చేస్తున్నారు అంటారు. ఇప్పుడు క్రికెట్ మీద మొదలుంటది ఆటల మీద మొదలుంటది దాని పరిస్థితి తప్పలేదు. కానీ ఆటగాళ్ళ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అని లేకపోతే ఆటగాళ్ళ సినిమాల్లో వచ్చింది సెలబ్రిటీ విషయంలో చాలా వరకు ఇట్లాంటి జరుగుతుంటారు. సెలబ్రిటీస్ పట్టించుకోరు మొదటి వాడు ఏమనుకుంటే మనకి ఏం బయట మనం చేసే పని మనం చేసుకున్నాం. కానీ ప్రజలు కొన్ని వ్యక్తిగత జీవితాలకు చూసుకుపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు కొంత బాధపడతారు కాబట్టి కదా నిజానికి పరుడు నేను మా మంచి పని చేద్దాం అనుకున్నాను కానీ నా భార్య అనుకోకుండా అనారోగ్య కారణంతో చనిపోయింది ఆమె. దాన్ని చిరువని పనులు చేసి కుటుంబ సభ్యులు చేయలేదు. అంటే కందకు లేని దురద కత్తికి ఎందుకని సామెత కదా. కందకు దురద వాళ్ళ అత్తగారు వాళ్ళ భార్య చనిపోయిన వాళ్ళ బంధువులు ఎవరికి ఈయన ఆరోపణ చేయలేదు. ఎవరికి
సోషల్ మీడియాలో అంతకుముందు ఎస్ఐ ఎవరికైనా పని చేసిండో లేదో, ఒక విలేకరిని దూషించిండో, లేకపోతే విలేకరిని పోలీస్ కనివ్వలేదో, వీటి మామూలు చేస్తున్నారు కదా. చాలా వరకు సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు డబ్బు కోసం కూడా పని చేస్తున్నారు. నీ మీద మీరు రాత రాసినాం, ఇది మళ్ళీ ఖండన మీరు ఇవ్వండి, నేనే మళ్ళీ రాస్తాను, అప్పుడు డబ్బులు ఇవ్వండి అని చెప్పి వసూలు చేసేవారు. ఎందుకంటే ఇవాళ జర్నలిజం ప్రమాణాలు పోయినాయి అబ్బా గతంలో. జర్నలిజం ప్రమాణాలు కలెక్టర్ లాగా లేదు, ప్రభాకర్ రెడ్డి గారు మంచి రెప్యూటెడ్ కలెక్టర్. ఆ పరిస్థితి వాడు ఉందా? లేదు కదా. ఎందుకంటే సోషల్ మీడియా ప్రమాణాలు కాదు, మామూలు పత్రికా విలేకరుల ప్రమాణాలు బాగానే అంటున్నారు. 50 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఇల్లు లేని మన జర్నలిజంలో మునిగి వాళ్ళు నేను చూపెట్టాను. కానీ ఒక 4-5 ఏళ్లలో బిల్డింగ్లు కట్టి 4-5 ఏళ్లలో పూర్తి పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి ఒక మంచి గౌరవప్రదంగా, అంటే వాళ్ళకి తెలుసు అందరు దొంగ అని తెలుసు, కానీ ఏం అందరి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ సమాజంలో పెట్టలేకపోతున్నారు. ఈ విలువలను అంటే వాస్తవాలు మీడియాను అమ్ముకొని మరీ బాగుపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన మనకు డబ్బు అంటారు, సమాజంలో వచ్చిన డబ్బు. ఇటువంటి కొన్ని విలువైన ప్రాణాలు చేస్తుంది కదా అని మనం అందరూ ఆవేదన. అది కాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు అనేది కరెక్ట్. ప్రతి గుట్టం పట్టుకున్న వాడు వివేకడి కాదు, ప్రతి సోషల్ మీడియా చేసిన వాడు ప్రత్యర్థులు ఏం కాదు. అటువంటి వాడు కూడా తప్పు చేస్తే కేసులు పెట్టొచ్చు, మనము తప్పని పెట్టాలంటున్నాను. ఎందుకంటే నిరాశ పనికిరాదు. ప్రభాకర్ రెడ్డి గారు నివారించలేనంటున్నారు పెద్దలు. అంటే నివారించదగ్గ జరిపే ఇది సమస్య లేదు. కాకపోతే అక్కడ ఈ పేరు మీద పెట్టుకొని సోషల్ మీడియా జరుగుతున్న దుర్మార్గాన్ని పెట్టుకొని మంచి నిజాయితీపరమైన జర్నలిస్టులను ఖర్చు పెట్టడానికి కూడా ఒక ఆయుధంగా వాడే పరిస్థితి. అట్లా వాడకుండా ఉండాలంటే ఈ రెండింటి మధ్యన చేయాల్సిందే. ఖచ్చితంగా దీనికి చట్టం చేయాల్సిందే. జర్నలిజం ప్రమాణాలు పాటించాలంటే గతంలో జర్నలిజం స్కూల్ పేరు జర్నలిజం పాఠాలు చదివి ఇంతకుముందు భారతి గారు చెప్పారు కదా, అట్లా ఉన్నవాడి విలువలు వేరే ఉంటాయి. ఏ వార్త రాయాలి, ఏ వార్త రాయాలి, వార్త అంటే ఏమిటి, ఆయన చిన్న ముందు వాడు చెప్పారు కదా, కుక్కర్ మనిషి కలిసి తప్పు వార్త అవుతుంది కానీ అట్లా ఉన్నది కదా. అట్లానే ఏంటంటే చేయాల్సిన పని ఏంటంటే ఈ వార్త విలువలను, అంటే పత్రికా మీడియా విలువలను కాపాడడానికి సంఘాలు ఉన్నాయి. వీళ్ళకు మనకు రాష్ట్ర స్థాయి ఉన్నాయి, దేశ స్థాయి ఉన్నాయి, రాష్ట్రంలో కూడా వివిధ రంగాల మన జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ నడుపుతారు. తప్పును ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి అట్లా అనగానే అయ్యో తప్పు జరిగింది అట్లా ఎట్లా అంటాడు ఆయన, మా అందరిని లోపడేస్తారా అని అన్న వాళ్ళు ఉన్నారు. నేనేమంటా అంటే తప్పుని ఇవ్వడం జర్నలిజం అంటే ఏమన్నా పైనుంచి వచ్చిందా, ఏమన్నా ఆకాశం చూడు పడ్డదా? కాదు కదా. సమాజంలో భాగం అంటున్నాను. ఇప్పుడు 4వ స్తంభం అంటాను దీన్ని. దేశంలో రాజ్యాంగ ప్రకారం మనకు చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థ, జ్యుడిషియరీ 3 ఎట్లనో మీడియా 4వ స్తంభం. ఈ 4వ స్తంభానికి కనుక చెదలు పడితే ఏమవుతుంది అంటే మొత్తం నాశనం అయిపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది, మా సామాజిక విలువలు నాశనం అయిపోతాయి. కనుక దీని విలువలు దీన్ని కాపాడుకోవాలంటే చట్టం కఠినంగా ఉండాల్సిందే. ఆ ఉన్న కఠినమైన చట్టాన్ని ఉపయోగించాల్సిందని నేను అంటున్నాను. రైట్. మన్యం కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఎస్ సార్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే సోషల్ మీడియా వల్ల పలు నిండు ప్రాణాలు అనేవి కూడా బలవుతున్నాయి. అయితే మరి దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే ఇష్టం వచ్చినట్టు లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఇష్టం వచ్చిన వార్తలు రాయడం, వారి యొక్క మనస్థైర్యాన్ని దెబ్బతీయడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, ఈ అవమానాన్ని రేకెత్తించడం, చుట్టుపక్కల వాళ్ళు వేలెత్తి చూపించడం వల్ల వారు అంటే 10 మందిలో తలెత్తి జీవించకుండా కూడా అంటే ఒక అవమానంతో భరించలేక చనిపోతున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? సోషల్ మీడియా అనేది 2 అంచుల పదును గల కత్తి. దాన్ని మంచికి ఉపయోగించుకోవచ్చు, చెడుకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మొత్తం మీద చూసినప్పుడు సోషల్ మీడియాని అటు రాజకీయ పార్టీలు కానీ లేదా సామాజిక సమస్యల్లో ఈ యూట్యూబర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కానీ దాన్ని ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు అంటే రామ్మోహన్ రావు గారు లేకపోతే నిన్న అలాంటి వాళ్ళు బాబు ఇది వాస్తవం ఇది అని చెప్తే మా మాటలు ఎవరు వాటిని అసలు పరిగణలో కూడా తీసుకోరు. వీళ్ళు ఇట్లాగే చెప్తారులే, వాస్తవాలే చెప్తారు వీళ్ళు అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేసి సంచలనాత్మకంగా విమర్శలు చేసేటువంటి వాళ్ళు, లేకపోయినట్లయితే అటువంటి వాటిని అందులో నిజం ఉందా లేదా స్పైసీగా ఉండేటువంటి కంటెంట్ ని చూసేటానికి మన జనం అలవాటు పడిపోయారు. అందుకని జనంలో కూడా ఈ విధమైనటువంటి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మానసికమైనటువంటి, అది దౌర్బల్యమా, దిగజారుడా, లేకపోతే దానికి ఏ పేరు పెడతాము ఏమిటి అనేటువంటిది, అంటే జనాన్ని నిర్ణయించడం కాదు, అంటే అలాంటి బలహీనతకు లోనైనటువంటి పరిస్థితుల్లో
ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఈ నిర్ధారించుకోకుండానే అదిగో పులంటే ఇదిగో తోక అన్నట్టుగా చెప్పేటువంటి ధోరణులు అనేటివి నిజంగానే చాలా ప్రమాదకరం. వాళ్ళొక్క కరీంనగర్ ఎస్ఐ అని కాదు, అనేక మంది ఎస్, చాలా ఘటనలు చూస్తున్నాం మనం. అనేక మంది అవమానాలు భరించలేక, లేకపోతే రెండోది అసలు అడిగే వాళ్ళు కూడా లేదా ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా అది నిజమా కాదా అని వెరిఫై చేసుకోకుండా మొహం మీదనే అడిగేస్తారు. ఇది ఎట్లా కదా, మీరు మీ మీద ఇట్లా వచ్చిందంట కదా. తర్వాత వాడికి ఏం పట్టదు, అడిగేవాడికి కూడా ఏం పట్టదు, వాడేం చేయడు. అందుకని ఈ విధంగా దుర్వినియోగం అనేటువంటిది ఎక్కువ అవుతా ఉంది. దాని ప్రభావంతో కొన్ని సున్నిత మనస్కులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటివి జరుగుతున్నాయి. రెండోది ఏమిటి, ఎందుకు మనం దీన్ని ఇట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇవాళ భార్యలను చంపటం, రకరకాల పేరుతోటి భార్యలను చంపటం, ఎస్ఐ లేకపోతే ఇంకొకరా వాళ్ళ యొక్క ఉద్యోగం కాదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి దానికి రకరకాల కారణాలతోటి చంపేసి వేరే వేరే కారణాలు చెప్తున్నారు. అందుకని మరి అటువంటి సమయాల్లో మరి సోషల్ మీడియాగా ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సిన ఏంటి? అటువంటి సందర్భాల్లో మరి సోషల్ మీడియా లేకపోతే మొత్తం సమాధి అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అందుకని నేను అందుకే చెప్తున్నాను, మంచి చెడు రెండు ఉన్నాయి. చెడుకి ఎక్కువ దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నారు. దాంతో కొన్ని విలువైనటువంటి ప్రాణాలు, అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆ నేరాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఇది మంచి ధోరణి కాదు. అయితే మరి ఇలాంటి వాటికి ఏమి చేయాలంటే చట్టాలను చేయాలి. కానీ ఆ చట్టాలను చేసేటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకుంటున్నారంటే తమ మీద విమర్శలు రాకుండా చూసుకోవడానికి, దానికోసం వినియోగిస్తున్నారు. ప్రభుత్వాల మీద, ప్రభుత్వ విధానాల మీద విమర్శించినా లేకపోతే తీవ్రంగా దాన్ని ఎండగట్టినా గానీ అది ప్రభుత్వానికి వ్యతిరేకం లేకపోతే దేశానికి వ్యతిరేకం అనేటువంటి పేరుతోటి అటువంటి వాళ్ళ మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగా జనంలో సామాన్యుల మీద చేసినటువంటి దాడుల కంటే ప్రభుత్వాల మీద. అందుకని ఆ పేరుతోటి సోషల్ మీడియాని నిషేధించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు సక్సెస్ అయ్యేట్లయితే సమాజంలో జరిగేటువంటి అన్యాయం ఇది వేరే. కానీ అసలు సోషల్ మీడియాకి ఇప్పుడు, ఎందుకంటే మీడియా, సాంప్రదాయ మీడియా ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఎవరిని చెప్పినప్పటికీ ప్యాకేజీ కంపెనీలుగా మారిపోయాయి. ప్యాకేజ్ కంపెనీలుగా మారిపోయినప్పుడు ఒక ఛానల్ చూస్తే ఒక పార్టీ గురించి విమర్శనాత్మకమైనటువంటి అంశాలు వస్తాయి, మరొక దానిలో మరొక విధమైనటువంటి కథనాలు వస్తున్నప్పుడు సోషల్ మీడియాలో భిన్నమైనటువంటి స్టోరీస్ వస్తున్నాయి. అందుకని అదొక పాజిటివ్ అంశం. అటువంటి పాజిటివ్ అంశాన్ని దెబ్బతీయడం కోసం ఈ విధంగా అసలు మొత్తాన్ని లేపేయడానికి కూడా చేసే ప్రయత్నాలు ఉన్నాయి. అందుకనే కొంతమంది చెప్తుంది ఏంటంటే, మీరు చెడునే ప్రోత్సహించేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, ఆ పేరుతోటి మొత్తం టోటల్ బ్లాంక్ నిషేధాలు కానీ లేకపోతే అటువంటి నియంత్రణలు కానీ మీరు తీసుకోవడానికి వీల్లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా బలంగా వెల్లడవుతున్నాయి. లేకపోయేట్లయితే డిసెంట్ ని వెల్లడించడానికి ఇప్పుడు మనం నేపాల్లో జరిగినటువంటి ఉదంతాలు ఏమిటి, వాళ్ళు సోషల్ మీడియా మీద ఆంక్షలు పెట్టారు. అక్కడ ఆంక్షలు పెడితే దానికి వ్యతిరేకంగా, సరే దాని వెనకాల ఇతర కారణాలు కూడా ఉన్నాయనుకో, కానీ తక్షణం అక్కడ ఆందోళన, యువతలో ఆందోళన కలగడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా మీద నిషేధం. అందుకని ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. అవసరమైనప్పుడు పాలకులు తమ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా మీద బ్యాన్ పెట్టడానికి కూడా వెనుకాడరు. కానీ ఇవాళ జనం దాన్ని అంగీకరించేటువంటి స్థితిలో కూడా లేరు అన్నది కూడా మనం గమనించాలి. అందుకని దీన్ని ఎట్లా చేయాలి అంటే, అనేక మంది నిపుణులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం ఎవడైనా తప్పు చేస్తే, యూట్యూబర్ చేసినా, ఛానల్ చేసినా, లేకపోతే ఇంకో పత్రిక చేసినా కానీ వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైతే మరికొన్ని సవరణలు కూడా చేయాలనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. ప్రభాకర్ రెడ్డి గారు. ఎస్, మరి అదేవిధంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు సోషల్ మీడియా ఛానల్స్లో, అంటే ఇప్పుడు మనకి మన్నెం కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కొన్ని సవరణలు చేయాలి, కొన్ని మార్పులు చేర్పులు చేయాలి అన్నారు. మరి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటారు? ఎటువంటి మార్పులు అంటే, ఏదైనా ఒక విషయం పైన ఎవరైనా ఒక అభిప్రాయం వెళ్ళిపుచ్చినప్పుడు ఆ అభిప్రాయం అది పర్సనల్ గా ఉంటుంది. రెండవది, దాని వలన అతని బాధ్యత ఏంటి, నెంబర్ 1. నెంబర్ 2,
అతనికి ఎంత రిలవెంట్ అంటే అతను ఈ విషయం పైన మాట్లాడేటందుకు అతనికి ఏమి అవసరం ఉంది అనేది, ఇవన్నీ చాలా మైక్రో లెవెల్లో చేయడం అనేది అంత సులభం కాదమ్మా. ఇప్పుడు భవానీ, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి నాకు తగిలినప్పుడే తెలుసు దెబ్బ దెబ్బ అని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకుంటారు తప్పితే, ప్రభుత్వం ఆపాలి అన్నాం అనుకోండి, ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు దేనికోసం చేస్తారంటే మమ్మల్ని ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు, ప్రభుత్వం అంతా మంచిగా చేస్తుంది, చెడు ఏమీ చేయడం లేదు కాబట్టి ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు దేశద్రోహుల కింద లెక్క చేస్తారు. సో చట్టాలు చేయడం వల్ల ఇలాంటివి అవ్వవు. చట్టాల వలన ఏమవుతుందంటే అవి మిస్యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వచ్చు. రెండోది భావ స్వాతంత్రం లేదా మాకు అంటారు, మనం ప్రజాస్వామ్యంలో లేమా అంటారు. ఇవన్నీ మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఆ మాటలు మాట్లాడే దానికి నువ్వు ఆపినప్పుడు ఇది మా నోరు నొక్కుతున్నారు, ఇది మా ఫ్రీడమ్ని కాకుండా చేస్తున్నారు అనేది. అంటే దీన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ ముందు దాన్ని ఫ్రీగా ఉండాలి అనేది చాలా సున్నితమైన విషయం. అంత సులభంగా సాధ్యం కాదు. ఎప్పుడన్నా ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరం మాట్లాడతాము, తర్వాత మర్చిపోతాం. మళ్ళీ రెండో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ ఇదే మాదిరి దాని గురించి చర్చలు పెడతారు. కానీ దీని అల్టిమేట్ గా ఏంటంటే ఎవరికి వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మనం చేసే ఈ కామెంట్ వల్ల కానీ, ఈ న్యూస్ ఐటమ్ వల్ల కానీ ఎవరికైనా నష్టం జరుగుతుందా, ఇది మనం దాని గురించి ఎస్టాబ్లిష్ చేసుకొని నిజంగానే ఇది ఖండితంగా జరిగిన న్యూసే, అంతేగాని దీనికి ఏదో ఊహాతీతంగా ఎవరు ఒకరు అది ఎప్పుడో చెప్తా ఉంటారు అనమాట. స్టార్ట్ చేసేటప్పుడు ఒక మనిషి అని చెప్పి ఎండ్ అయ్యేటప్పటికి 100 మంది ఉన్నారు ఇన్వాల్వ్డ్ అని చెప్పి అట్లా రూమర్లు ప్రచారం చేస్తుంటారు. కాబట్టి దీనికి ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు అనేది అది ప్రజల విజ్ఞతకే వదలాలి మనము. ఇది చట్టాలతో ఆగిపోయేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మరి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు న్యూస్ పేపర్ లాగాను, టీవీలో లాగాను ఎవరికి ఎక్కడ ఆర్జిన్ లేదు, దీనికి ఏ కంప్యూటర్ నుంచి వచ్చింది ఈజీ కనుక్కోవచ్చు, కానీ ఎక్కడ ప్రింట్ అయిందని చూడవచ్చు. అని ఈ సోషల్ మీడియా అన్నారంటే దీనికి అతనికి ఆటంకం ఏమి ఉండదు అసలు. ఎక్కడ నుంచి పుడతాయి, ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవుతాయో బై ది టైం ఒక రియలైజ్ అయ్యేటప్పటికి 100,000 సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఇది ఇట్లా మాట్లాడడం వల్ల నష్టం ఉంది, ఇట్లా మాట్లాడడం వల్ల కొన్ని కుటుంబాలకి కష్టం జరుగుతుంది, ఇట్లా దీనికి సర్క్యులేట్ చేయడం వల్ల ఇది నిజం కాకపోవచ్చు, దీంట్లో ఆ నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఇది ఒకరి తర్వాత ఒకరికి నెక్స్ట్ పోయేటప్పటికి పెద్దదైపోతూ దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది సమంజసమా కాదా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే మంచిది అవుతుంది. మరి అది అవుతుంది అంటే సమాజంలో నాకు తెలిసి ఇది ఇప్పుడే కాదు, మానవ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా కనపడుతూ ఉంటాయి, చిన్నవి పెద్దవి. మన సమాజం అనే పేరు పెట్టుకొని అందరూ మాట్లాడేసి లేని దాన్ని ఉంది లేని నాటుగా చూపించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. అనేక ఇన్సిడెంట్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లో అంటే ఒక భయం అనేది లేదు. అంటే ఈ వార్త పెడితే మనకి ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనే భయం అనేది లేదు. ఒకవేళ భయం అనేది ఉంటే ఇలాంటివి తగ్గుముఖం పడతాయి అనుకోవచ్చు కదా. అక్కడక్కడ లొకేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా చాలా ఒకరి గురించి ఎవరైనా చేసినప్పుడు వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు వాళ్ళు లొకేట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఇది ఆరిజినేట్ అయింది, ఏ కంప్యూటర్ లో ఏ మనిషి చేశాడు అని వాళ్ళని తీసుకొచ్చి కోర్టులో పెడుతున్నారు. అలాంటివి చాలా రేర్ గా జరుగుతాయి. ప్రతి ఒక్కరు వాళ్ళకు కోర్టుకు ఇప్పుడు ఆ ఎస్ఐ చనిపోయినాడు, ఇప్పుడు ఆ ఎస్ఐ చనిపోయేదానికి కారణం ఎవరు అని చెప్పి కోర్టుకు పోయి అది లొకేట్ చేయాలంటే అది అంత సులభం కాదు. ఏదో ఒక ఇండివిజువల్ పైన, ఒక సెలబ్రిటీ పైన, ఒక రాజకీయ నాయకుడి పైన ఎవరన్నా ఏదైనా చెడ్డగా రాస్తేనో చెప్తేనో లేకపోతే సోషల్ మీడియాలో పెడితే అది ట్రేస్ చేయగలుగుతారు పోలీసులు. కానీ ఎన్నెన్ని చేస్తారు, ఎంతమంది దగ్గరికి పోగలుగుతారు, ఎంతమంది జైల్లో పెట్టగలుగుతారు. దీనికి అంటూ ఆటంకం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున నంబర్, అన్బిలీవబుల్ నంబర్ ఉంది ఈ సోషల్ మీడియా. ఎందుకంటే చేతుల్లో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చేయొచ్చు పని. కాబట్టి మన ఇండియాలో ఇప్పుడు దాదాపు 130 కోట్ల ఫోన్లు ఉన్నాయి. దాంట్లో అట్లీస్ట్ ఒక 50% స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది అన్కంట్రోలబుల్ అవుతుంది. కానీ ఏంటి అనే దానికి టైం ఓన్లీ విల్ హ్యావ్ టు టెల్. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఒక వార్త బయటికి వచ్చింది అనుకోండి, ఆ వార్త వెనక ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది అని తెలియకుండానే తీర్పు ఇవ్వడం మొదలు పెట్టేస్తున్నారు. సో అదొక పలానా వ్యక్తి మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.
మరి ఇలాంటి టైంలో నిజంగా సమాజంలో మార్పు రావాలి అంటున్నారు. మరి ఎటువంటి మార్పు రావాలి సమాజంలో? ఖచ్చితంగా నా ఉద్దేశం అంటే పత్రికా విలువలను కాపాడంలో ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అప్పుడు కూడా దుర్మార్గం చేసిన సందర్భాలు లేవండి. పాత అంతా మంచిది, ఇవాళ కొత్త రోత ఏం కాదు. పాత అంతకంటే మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను. అందుకనే శ్రీశ్రీ గారు అన్నారు కదా, ఈ పత్రికల గురించి విషపత్రికలు అన్నారు. ఇప్పుడు పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యం భార్య 4 విశ్వకరం ఉన్నారు. రెండు నిజమే. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రమాణం పాటించాల్సింది అంటే ఇంత విస్తృతి జరిగిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి నేను చెప్పాను కదా, 4-5 పత్రికలు చదివితే తప్ప అసలు విషయాలు తెలుస్తలేవు. ఎవరికి బాగా వాళ్ళు వాడుకుంటారు. అప్పుడు సోషల్ మీడియా దీన్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. వాడు చెప్పలేని విషయాన్ని సోషల్ మీడియా చెప్తున్నది. కానీ ప్రేమ ఉంది, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క ముద్ర వేయడానికి అవసరమైన సరంజామా తయారు చేసుకుని ప్రభుత్వాలు ఎవరైనా సరే, ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఏం చేస్తారంటే చూసినా ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి మొత్తం నిషేధించే ప్రయత్నం చేస్తారు. కనుక సుప్రీంకోర్టుతో సహా చాలా తీర్పు చెప్పింది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది తప్ప స్వీయ నియంత్రణ కన్నా ముఖ్యం ఇంకోటి ఏం లేదు. మీరు పూర్తిగా దాన్ని నిషేధిస్తే సాధ్యం కాదని చెప్పి ఏది నిషేధం సాధ్యం కాదు అంటున్నారు. నిషేధిస్తే నియంత్రణ అవసరం దేని మీద, అది స్వీయ నియంత్రణ ఇంకా అవసరం ప్రెస్ మీడియా విషయంలో. గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు మద్రాసు రాష్ట్రంలో కూడా మనకు మద్యపాన నిషేధం అమల్లో ఉండేది. ఏమైంది, చాలా సార్లు ఫెయిల్ అయితే సుప్రీంకోర్టు 60s లో మంచి తీర్పు ఇచ్చింది. ఏమనంటే మీరు నిషేధించి ఆపలేరు, దీన్ని మానవ బలహీనతలు కొన్ని ఉంటాయి, వ్యభిచారము, జూదము, మద్యపానం ఇట్లాంటి మానవ బలహీనతలు, వీటిని నియంత్రించాలన్నారు. ఇప్పుడు ఇది కూడా సోషల్ మీడియా అది కూడా చాలా పెట్టిపోతుంది. ఒకనాడు మేము పత్రికా వార్తలు ఈనాడు అంతకుముందు ఆంధ్రభూమి రాసినప్పుడు వేటలు ఏం చేశారు, సర్వేటలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా అంటే ఒక ఎస్ఐ మీద నేను ఒక కథనం రాసిన అనుకోండి, మీరు ఆయన వెర్షన్ తీసుకున్నారని అడిగేవారు. తీసుకోకపోతే రేపైతే వార్త నష్టం ఉంది, మీరు ఆ వెర్షన్ తీసుకొని రండి అనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి మనం వివరణ అడిగితే వివరణ ఇవ్వలేదు అనుకోండి, అలా రామ్మోహన్ రావు వివరణ ఇవ్వలేదు అంటే రాస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అది లేదు కదా. అవతల సైడ్ ఆలోచించారు, వాళ్ళు నా వైపే చూడు, నా దిక్కే చూడు అనే పరిస్థితి సినిమా డైలాగ్ తయారైపోయింది. కనుక ఇప్పుడు ఇందులో పాపం ఎస్ఐ గారి విషయానికి వస్తే నేను ఏమనుకుంటున్నానంటే, ఆయన నిజంగానే ఆత్మస్థైర్యంతో ఉండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఇవి, నా భార్య తరఫు బంధువులు ఉన్నారు, నా భార్య తరఫు అత్తమామలు వాళ్ళందరూ చెప్తారు రాసుకోండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి, అదే పోలీస్ స్టేషన్ కాదు ఇంటి దగ్గర, అది వ్యక్తిగతమైన కావచ్చు, పెట్టి చెప్పిన వివరణ ఇస్తే మంచిగా ఉంటుండే కదా. పాపం ఆత్మహత్య చనిపోయాడు అంటే భరించలేక, అపవాదులు భరించలేక చనిపోయాడు. కొంచెం మానసికంగా అందరూ ఒకే తీరు ఉన్నారండి. ఇప్పుడు నా దృష్టిలో నేను అట్లా చెప్పిన, ఆయన దృష్టిలో చచ్చిపోవడం మార్గం అనుకున్నాడు. దానివల్ల ఏమైంది, పిల్లలు అనాథలు అయినరు. ఇప్పుడు ఆయన మీద ఉన్న ఆరోపణ అట్లాగే ఉండిపోయింది కదా. అందుకని ఒక్కోసారి మనం సోషల్ మీడియా ఇవన్నీ ఏం చేస్తాయంటే, ప్రధాన పత్రికలు కూడా కరీంనగర్ రూట్ లోనే కుకునూరుపల్లిలోనే పోలీస్ స్టేషన్ ఉంటుందమ్మా. నేను క్రైమ్ రిపోర్టర్ అన్ని రకాలు చేసిన కనుక చెప్తున్నాను. ఆ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో వరుసగా 1, 2, 3 ఎస్ఐ చచ్చిపోయారు. ఇక దానికి ఏమైందంటే భూతాలు ఉన్నాయి అక్కడ, ఆ పోలీస్ స్టేషన్ లో ఎవరికి వర్తలేదని, వాస్తు సరిగ్గా లేదని చెప్పి ఏది చేయాలంటే వాస్తు చేసిండ్రు, అన్ని చేసిండ్రు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఎవరు వాడతలేదు, పక్కన ఇంకో పోలీస్ స్టేషన్ కట్టుకొని అని ఉంటున్నారు. మరి సోషల్ మీడియా ఎంత దుర్మార్గం చేసింది, ఒక మంచి భవనాన్ని పాడు చేసింది కదా. అంటే ఎట్లా అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే వాళ్ళు ఉంటారు. చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి జరుగుతాయి కాదట్లేదు. కానీ నియంత్రణ పేరు మీద కనుక ఒక్కసారి ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఖచ్చితంగా మంచి జర్నలిజం కూడా నాశనం అయిపోతుంది. మంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. చూస్తున్నాం కదా మనం చూడలేదు, రాత్రి బద్దలు కొట్టి ఎవరిని వాటి ప్రభుత్వం మీద చిన్న విమర్శలు కూడా తట్టుకోకుండా ఉన్నారు. కొన్ని మంచిగా చేస్తున్నారు వీళ్ళందరూ అంటే ప్రభుత్వాలు కాదు, ఎట్లా పడితే అట్లా విమర్శలు చేసుకుంటూ వ్యక్తిగత జీవితాలను లాగుతున్నారు కదా. ఇంతకుముందు శ్రీశ్రీ గారి కవిత వినిపించిన మీకు. ఇంకా అది జరగకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అవసరము. దాంతో పాటు పబ్లిక్ కూడా ఏది పడితే చదవడానికి ఇష్టపడొద్దు అంటున్నాడు. నేను చెప్పాను కదా, బోసిడీకి అనే దానికి నాకు వేరే వ్యూస్ వచ్చినాయి. నేను ఇంత మంచి విషయాలు చెప్పిన ఇంతకుముందు కొడిసారు చెప్పారు కదా, మంచి విషయాలు రోజు మాట్లాడుతున్నాం మేము, దానికి ఎందుకు వ్యూస్ రావు, పెద్దగా పస ఉండదు. అందుకనే మన థంబ్నెయిల్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, కావాలని ఆసక్తికరంగా చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇది సాధ్యం కాదు అని ప్రభాకర్ రెడ్డి గారి దానికి పెడతారు. ఏ సాధ్యం కాదు ఎవరికి తెలియదు, లోపల చూసేదాకా. మరి ఏమన్నారు అంటే సోషల్ మీడియా నియంత్రణ సాధ్యం కాదు, దీన్ని ఒక రకంగా ఇట్లా చేయాలని చెప్తున్నారు. మంచి సలహా చెప్పారు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు, దానికి ఏదో తోక తలిగించి పెట్టేస్తుంటారు. నువ్వు ఇది కష్టం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ కేసు ఒకటే కాదు, మొత్తం మీద చూసుకుంటే సోషల్ మీడియా నియంత్రించాలని ఇటు ప్రభుత్వాలు లేకుంటే పాలకులు పట్టుబడుతున్నారు. అక్కడ ఏం జరిగిందో చాలా దుర్మార్గం జరుగుతున్నాం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, మనకు రకరకాల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని పేరు మీద సోషల్ మీడియాకు కళ్ళ వేయడం కాదు, మెయిన్ మీడియాకు ఆల్రెడీ కళ్ళాలు వేసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే డబ్బులు సోషల్ మీడియా సంస్థలు కొనుక్కోగలిగింది, కానీ ఇంతమంది కొనలేరు కదా. అందుకని ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎందుకు పడుతున్నారంటే, పెద్ద సంస్థలను, మీడియా సంస్థలను అన్ని కొనుక్కున్నారు, ఎవరికి వాడు కొనుక్కున్నారు. అది జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ. ఇది దురదృష్టం. బాధతో చెప్తున్నాను, కోపంతో చెప్తున్నాను. ఒక 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా
సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాను కొనలేరు కదా ఎవరికి వాడు. అవును. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, దీని ప్రకారం డబ్బులు సంపాదించుకున్నారు. సోషల్ మీడియా కూడా తక్కువ ఏం లేదు. ఇప్పుడు మీరు చేశారు ఆరోపణలు వస్తే ఏం కనుక చెప్తారని అడిగి వార్త రాయకపోతే, గతంలో నేను చాలా సార్లు వార్త రాసి ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. వార్త రాస్తే కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి, ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి, వాళ్ళకి శిక్ష వేయించిన సందర్భాలు ఉన్నాయి, దాడులు ఎదుర్కొన్న అన్ని చేసినాం. ఇప్పుడు అట్లా కాదు, ఈ వార్త రాయకుండా ఉండడానికి నాకు ఏమి ఇస్తామని అడుగుతున్నారు. సమస్య అది వ్యవస్థ మారింది. వార్త రాస్తే సమస్య కాదు, వార్త రాయకుండా ఉంటాను నాకు ఏమి ఇస్తావు చెప్పు అనే మాట కూడా వస్తుంది. కనుక ఎవడోవాడు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత అంత నియంత్రణ లేదు. ఇప్పుడు నేను రాయకుండా ఉంటాను డబ్బులు ఇస్తామంటే ఒక్కడికో ఇద్దరికి ఇస్తారు, అందరికి ఇవ్వలేరు కదా వాడైతే. అందుకని సమస్య. కనుక దీన్ని నియంత్రించడం మేలు, నిషేధించడం కంటే నియంత్రించడం మేలు. దానికి అవసరమైన చట్టాలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి. యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, చాలా చట్టాలు ఉన్నాయి, అవి వినియోగిస్తే మంచిది. కానీ మళ్ళీ సంఘాలు ఉన్నాయి కదా, నేను చెప్పాను కదా 8 మందికి మా జిల్లా సంఘం ఉండే, 8 మంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు. జట్టి నాగేశ్వరరావు గాని మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లా తాలూకు ఒక్కొక్కరు లేకపోయేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఏమైందంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదంతా సంఘాలు అయిపోయి ఏదైనా ఒక్కడికి పోతే మొత్తం అంతా ఒకటైతారు. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా ఇందులో. అది కూడా సమస్య. జర్నలిజం ప్రమాణాలు పడిపోయినాయి, జర్నలిజంలో విలువలు పడిపోయినాయి అన్ని రంగాల్లో. ఇది కూడా నేనేమంటే మళ్ళీ దీని ఒక్కదాన్ని చూపించి మనం మొత్తం అంతా నాశనం అయిపోయింది, ఇది ఒక్కటే అంటే లాభం లేదు. అందరు ఐఏఎస్ ఆఫీసర్లు సరిగ్గా ఉన్నారా, అందరు పోలీసులు సరిగ్గా ఉన్నారా, అందరు రాజకీయ నాయకులు సరిగ్గా ఉన్నారా, అందరు అడ్వకేట్ సరిగ్గా ఉన్నారా, అందరు డాక్టర్లు సరిగ్గా ఉన్నారా చూస్తున్నాం కదా. కలబేకుడు కనపడుతున్న దాన్ని కూడా రాయలేని మనుషులు ఉన్నారు. రాస్తే అంతకంటే పెద్దవాళ్ళు ఏమైనా చేస్తారని భయంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా సెక్యూరిటీ ఏం లేదు, వాళ్ళు కూడా చంపుతున్నారు, చస్తున్నారు. అది కూడా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అవాకులు జవాకులు వేసి ఎవరికైనా డబ్బులు సంపాదించే మార్గంలో కొంచెం పెద్దవాటి తెరువు పోతారు వీళ్ళందరూ. అప్పుడు ఏమైతే వాడు వస్తాడు, వాడి కుటుంబం అవుతుంది. అట్లా కూడా జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు జర్నలిజం లో కూడా మీరు పరిశోధనాత్మక జర్నలిజం ఒకనాడు వేరేగా ఉండే, వాళ్ళు చాలా నైతిక విలువలు పాటించేవాళ్ళు. కానీ వాళ్ళు లేవు. పరిశోధనాత్మక జర్నలిజం పేరు మీద వ్యక్తిగత జీవితాలను చొరబడి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకుని రాజకీయం వచ్చినాక బ్లాక్ మెయిల్ చేసేవాడిని ఏం చేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారు. ఎప్పటికీ ఒక మనిషిని అనుమానించగా మనకు ఎన్కౌంటర్ దశరథరామ్ గారు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఆయన మంచి జర్నలిస్టే, కానీ ఏం చేసిన వ్యక్తిగత జీవితాలకు పోయిండు, చచ్చిపోయిండు. తప్పు కాదంటలేదు, విజయవాడలో జరిగిన సంఘటన చెప్తున్నాను. అందుకని ఇప్పుడు కూడా అటువంటి ఫేక్ జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ ఫేక్ జర్నలిస్టులు వ్యక్తిగత జీవితాల్లో చొరవకుండా సమాజానికి తీసుకొని సమాజానికి అవసరమైన సందేశం ఇచ్చే మన వార్తలు రాసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ అది పోయింది. దీన్ని నియంత్రించడానికి అవకాశం జర్నలిస్ట్ సంఘాలకు ఉండాలి, తప్పనిసరి వాళ్ళు చేయాలి. అట్లాంటి ప్రభుత్వానికి ఉండాలి. మనకు స్వీయ నియంత్రణ పాటించాలి. దీని వల్ల తప్పు జరిగితే మనం నష్టపోతాం అనే బాధ కావాలి. అప్పుడు మాత్రమే మారడానికి అవకాశం. మారదే అని చెప్తారని, కానీ మారడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశం ఉంది. ఎస్, ప్రతిదానికి లిమిట్ అనేది ఉంటుంది. కోటేశ్వరరావు గారు, ప్రతిదానికి లిమిట్ అనేది ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క వార్తలు ప్రస్తావించే హక్కు ఎవరికీ లేదు. సో ఫైనల్ గా మీ కంక్లూజన్ ఏంటంటారు? ఫైనల్ గా ఒకటేనండి, ఇప్పుడు సోషల్ మీడియాని ప్రతి రాజకీయ పార్టీ వినియోగించుకుంటా ఉంది. అందులో ఒక పార్టీ ఎక్కువ స్థాయిలో ఉండొచ్చు, ఒక పార్టీ తక్కువ స్థాయిలో ఉండొచ్చు. ఇప్పుడు గతంలో ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇతరుల మీద పెద్ద ఎత్తున ఫేక్ వీడియోలు, ఫేక్ కంటెంట్ మొత్తం పెద్ద ఎత్తున గుమ్మరించి జనాల్ని బుర్రల్ని ఖరాబు చేసింది. ఇప్పుడు అదే పార్టీ, ఇప్పుడు అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఆ ఫేక్ వీడియోలకి లేకపోతే ఆ డీప్ ఫేక్ దానికి ఆయన బలైపోతున్నాడు. చూస్తున్నాం ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి గ్యాస్ సంక్షోభం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మురికాలవల్లో ట్యూబ్ పెట్టి గ్యాస్ ఎక్కించవచ్చు చెప్పారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మీద జరుగుతున్నటువంటి చూసాం. మరి ఇట్లాంటి ఇతర పార్టీల మీద అదే బీజేపీ నాయకులు, అదే బీజేపీ కొన్ని 100 మంది 1000 మంది సిబ్బందిని పెట్టుకున్నామని చెప్పేసి అమిత్ షా గారు స్వయంగా చెప్పారు. మరి వాళ్ళందరూ చేసినటువంటి ప్రచారం ఇదే. రాహుల్ గాంధీ మీద కావచ్చు, ఇతర ప్రతిపక్ష నాయకులు సోనియా గాంధీ మీద కావచ్చు, ఈవెన్ ఇప్పుడు నెహ్రూ గాంధీల మీద కూడా అటువంటి ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళకి వాటంగా ఉన్నంత కాలం దాని గురించి ఉపయోగించుకున్నారు. ఇప్పుడు అదే ఎదురు తిరుగుతా ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ పేరుతోటి మీరు 20,000 కడితేనే మీకు ఇంత వస్తుంది, అవన్నీ ఇటువంటివన్నీ కూడా తట్టుకోలేకపోతున్నారు. అందుకని నీవు నేర్పుకున్న విద్య నీరజాక్ష అని ఇవాళ ఆ దుర్వినియోగం అనేటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి, అది రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా అదే వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకైనా అదే. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నారు. అదే ఇప్పుడు వాళ్ళకి తగులుతా ఉంటే, ఎందుకని ఇది ఖచ్చితంగా నియంత్రించాలి. పాలని పాలు, నీళ్ళని నీళ్లుగా వేరు చేసినట్టు చూడాలి. ఉదాహరణకు సతీష్ ఆచార్య అని
ఓ పెద్ద కార్టూనిస్ట్ ఉన్నాడు. ఈ పశ్చిమాసియా యుద్ధం సందర్భంగా నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తూ ఒక కార్టూన్ ఓకే. వేశాడు. నువ్వు కార్టూన్ వేశావు, నువ్వు దోషద్రోహం అని చెప్పేసి ఆయన మీద కేసు పెట్టారు ఇప్పుడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఒక కార్టూన్ వేస్తే గతంలో నెహ్రూ మీద లేకపోతే వీళ్ళ ఇందిరాగాంధీ మీద అవును. ఎన్ని కార్టూన్లో వచ్చాయి, కానీ వాటన్నిటిని కూడా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఓహో, ఇది మనం చేసే పొరపాటు ఇది, లేకపోతే మనం చేసేటువంటి దాని మీద ఈ విధంగా జనం అనుకుంటున్నారు తీసుకున్నారు. కానీ ఇప్పుడు సహించలేకపోతున్నారు. అందుకని నియంత్రణ అనే దానికి ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి, దేనికి అదే ఉండాలి. దుర్వినియోగం చేస్తే జనం దాన్ని ఖండించాలి. ఖండించినప్పుడే ప్రభుత్వాలు ఆ విధంగా ఉంటాయి. లేకపోయేట్లయితే ఒకవైపు మాత్రమే జరుగుతుంది. అందుకని స్వయం నియంత్రణ అనేటువంటిది మన దేశంలో అది అమలు జరిగేది కాదని ఇప్పటికే వివిధ సందర్భాల్లో రుజువైపోయింది. ఓకే. అందుకని ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి, దానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండాలి. ఆ పేరుతోటి అమాయకులను బలి చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అమాయకులను బలి చేసేట్లయితే వాళ్ళ తరఫున జనం రంగంలోకి వస్తే అటువంటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. లేదు, నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని కనుక చేస్తే ఏ జనం కూడా వ్యతిరేకించరు, ఎవ్వరు కూడా వ్యతిరేకించరు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఓకే. మనం కోటేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ స్వతంత్ర.